గౌరవనీయులైన నాన్నగారికి నమస్కారాలు. మీరు నా కోసం ఎన్నో చేశారు. నేను అడిగితే కొండ మీద కోతినైనా తీసుకొచ్చేవారు. కానీ అడగకుండానే ఓ కోతిని తీసుకొచ్చి వాడితోనే నా పెళ్ళి అన్నారు. చదువు విషయంలో నా అభిప్రాయానికి విలువనిచ్చిన మీరు నా పెళ్లి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావట్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు చావాలి. రోజు చావడం కంటే ఒక్కసారే చచ్చిపోతే ఆ బాధ తప్పుతుంది. ఇంజనీరింగ్ పాస్ అయితే బెజవాడ కనకదుర్గమ్మకి పట్టుచీర పెడతానని మొక్కుకున్నాను. అది తీర్చేసి చచ్చిపోవాలనుకుంటున్నాను. మీకు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా చచ్చిపోవడానికి బాధ లేదు. పొద్దున్నే నా మొహం చూసి కానీ కళ్ళు తెరవని మీరు ఇక నా మొహం చూడలేరు నాన్నగారు. ఇట్లా ఏంటి ప్రస్తుతం స్టేషన్లో వెళ్ళబోయే ట్రైన్ ఏమి లేదు. ఈ అమ్మాయి ఇలా పరుగులు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుందేంటి? ఏమండి, పిల్లల్ని కన్నడంతో సరిపోదండి, కంటికి రెప్పలా చూసుకోవాలి. కొంచెం లేట్ అయింటే ఏమేది? అయినా మీ అమ్మాయి అచ్చు మీ నోట్లో చూడబడ్డట్టుంది. మీ ముక్కే మీ కల్లే. జిరాక్స్ కాపీ. జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. హలో హలో, అసలు ఇదెవరు? వాడెవడు? ఏకంగా దీన్ని నా బిడ్డ చేసేసాడు. అసలేంటి వీడి ఉద్దేశం? సారీ అమ్మా, అసలే నేను ప్రాబ్లంలో ఉన్నాను. మీ అమ్మ వచ్చేంత వరకు ఓపిక పట్టే. సారీ తల్లి. ఎవరి కోసం బిషబిష ఈ ప్రేమ మందిరం, ఈ జూన్యనందనం ఎవరి కోసం? ఈ బాత్రూమ్ మాత్రం మన అందరి కోసం. ఓ రాప్రా బాబు, నీ స్టోన్ ట్రైన్ వచ్చిందంటే నువ్వు ఆగమన్నా ఆగదు, తొందరగా దులిపేసుకొచ్చాయి. హలో, డబ్బులు ఎంత? 1 కైతే 1 రూపీ, 2 కైతే 2 రూపీస్. ఇవ్వకపోతే ఎళ్ళనిచ్చేది లేదు. అయితే చంటిగాని ఫాలో అయిపోతాను, మిగతా వాళ్ళు నన్ను చూసి ఫాలో అయిపోతారు. అప్పుడు నువ్వే పోసుకొని నువ్వే కడుక్కోవాలి. బ్రదరు, ఎక్కడ పడితే ఎక్కడ జిప్పులు ఓపెన్ చేస్తే మనకే కంపు, మనకే జప్పు. ఇదిగో రూపాయి, లోపలికి. సారీ బాస్, నా దగ్గర కూడా ఉంది. ఇదిగో. చిన్న సూది కూడా గుచ్చకుండా గుణపంతకేసినట్టు భలే. థాంక్స్ అండి. రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే. ఈ లెటర్ చూడండి, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతున్నట్టు రాసింది. రేణు చెలుపు అమ్మాయి ఎవరో కనిపెట్టి భగవద్గీత చెప్పి మనసు మారుతాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నువ్వు పద. లేనివాని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేసుకోండి బాబయ్య. వద్దున వచ్చేస్తారు, ఇంకా పోనీ. రోజు ఇలాగే చెప్పి తప్పించుకుంటావా బాబయ్య? ఇదిగోండి బాబయ్య, రూపాయి బిస్కెట్ ఇచ్చుకోండి. ముష్టి తీసుకా పోనీ కదా, ధర్మం చేసుకో. ఇదిగో ఈ ముష్టి. 2 కాళ్ళు లేనివాని బాబయ్య. ఎలాగుంటుందో ఏంటో, ముష్టోడు జరిగిపోయావు. భలే బ్యాడ్ రోజు. వాటర్ బాటిల్ ఇవ్వండి.
చూడుమని పర్వాలేదు బాగానే ఉంది. సిల్లర్ మర్చిపోయింది. ఏమా సంగీత విద్వాంసులా ఉన్నా, నీకేం కావాలా? ఏ మమ్మీ నేను మొక్కు తీర్చేసానే, వీసా పాస్పోర్ట్ కి పూజ కూడా అయిపోయింది. నీకు విషయం తెలుసా, వీసా మీద స్వామి పువ్వు కూడా పడింది. బుజ్జి ఎక్కడ మీ అమ్మ? ఓ నీకు మాటలు రావు కదా. సరే ఎడుకెడు మీ అమ్మ మళ్ళీ వదిలేసిందా? సరే ఎక్కడున్నా పట్టించుకుందాం మీ అమ్మని. జాదులో ఉంది. ఈ ట్రైన్ మాస్టారు, ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం మాస్టారు, మాస్టారు, కావట్లేదు. మాస్టారు పిలిస్తే పలకుండా వెళ్ళిపోతారు ఏంటండి? నువ్వేమన్నావు? మాస్టారు నేను ఎవరిని? స్టేషన్ మాస్టారు కదా? ఇప్పుడు చెప్పు, టికెట్ కన్ఫర్మేషన్ గా ట్రైన్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కే సార్. దేనికి? ఐశ్వర్యాల కళ్ళేసుకొని, శ్రీయాల పళ్ళేసుకొని, ఇలియానాల ఒళ్ళేసుకొని అమ్మాయినా కనిపించిందండి. నేనంత లక్కీ ఫీల్ అని కాదు బాబు. నాకు గుడ్సులు తప్ప ఇంకేం కనపడవు. ఇంతకీ ఆ అమ్మాయికి తమరికి ఏంటి సంబంధం? నాకు కదండి, ఈ చంటిదానికి ఆ అమ్మాయికి తల్లి కూతురు సంబంధం. పాప వదిలి వీడు ఇలా పబ్లిసిటీ చేస్తున్నాడు. నువ్వు చెప్పిన పోలికలో ఉన్న అమ్మాయి ఎవరైనా నాకు కనబడితే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు వీడు నన్ను చూశాడంటే ఖచ్చితంగా నీ పిల్ల అని అంటకట్టేస్తాడు. ట్రైన్ వచ్చేంత వరకు వీడికి కనిపించకుండా ఉండడమే మంచిది. నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసిన ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. అయ్యో నా లెటర్. అయ్యో తప్పుకో నాయనా. ఛీ, దొరకలేదయ్యా. మ్యాటర్ తెలిసాక లెటర్ తో పనే ఉంది. హరే రామా, పద అమ్మాయిని వెతుకుదాం. ఇంత మందిలో ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుస్తుంది? భయంతోనూ బాధతోనూ బిత్తర చూపులు చూస్తూ ఒంటరిగా ఏ అమ్మాయి కనపడుతుందో ఆ అమ్మాయే హరే రామా. పద పద. ట్రైన్ వచ్చే వరకు వీళ్ళు కంటపడకూడదు. ఇది నా బ్యాగే. నేను బ్యాగ్ మర్చిపోతే మీరు తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. మీరెంత మంచివారండి. చాలా థ్యాంక్స్ అండి.